మీకు కనుక గర్ల్ చైల్డ్ అంటే ఆడపిల్ల కనుక ఉంటే ఖచ్చితంగా సుకన్య సమృద్ధి యోజన ఈ స్కీమ్లో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయండి. యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్గా మా దగ్గరికి ఇన్వెస్ట్మెంట్ కోసం చాలామంది సలహాల కోసం వస్తూ ఉంటారు. సార్ డబ్బులు ఎక్కడ పెడితే బాగుంటాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే పిల్లల ఫ్యూచర్ సేఫ్గా ఉంటుంది, ఇలా చాలామంది వస్తూ ఉంటారు. అలా వచ్చే వాళ్ళల్లో అంటే ఎవరికైతే ఆడపిల్ల ఉన్నారో వాళ్ళకి మేము చెప్పే ఫస్ట్ స్కీమ్, ఖచ్చితంగా అందరికీ చెప్పే స్కీమ్ ఏంటి అంటే సుకన్య సమృద్ధి యోజన. ఎందుకంటే ఇది ఇండియా మొత్తంలోనే వన్ ఆఫ్ ది సేఫెస్ట్, 100% సేఫ్. చాలామంది మా యూట్యూబ్ వీడియోస్లో కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారు, సార్ ఇది 100% సేఫా అని. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు ఇవన్నీ ఎంత సేఫో ఎవరు చెప్పలేరు, కానీ ఈ సుకన్య సమృద్ధి యోజన మాత్రం 100కి 100% సేఫ్. ఇందులో 1% కూడా మీరు పెట్టిన డబ్బులు ఒక్క రూపాయి కూడా నష్టపోరు. అండ్ దీనికి మీకు ఇండియా మొత్తంలోనే హైయెస్ట్ పర్సెంట్ రిటర్న్స్ వస్తాయి. గవర్నమెంట్ స్కీమ్స్లో, సేఫెస్ట్ స్కీమ్స్లో హైయెస్ట్ రిటర్న్స్ ఎక్కడ వస్తాయి సార్ అంటే ఈ సుకన్య సమృద్ధి యోజనలోనే వస్తాయి. సో అసలు ఈ సుకన్య సమృద్ధి యోజన అంటే ఏంటి, దానికి ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. ఆ ఏజ్ లిమిట్ ఎంత, అలాగే ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టుకోవాలి, ఎంత పెట్టుకుంటే ఎంత రిటర్న్ వస్తుంది, ఫైనల్ అమౌంట్ ఎంత వస్తుంది, ఒకవేళ దీని మీద ట్యాక్స్ ఏమన్నా పడుతుందా, ఈ సుకన్య సమృద్ధి యోజన గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ఒక 5 to 10 minutesలో నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తుంటే ఇలాంటి మంచి ఫినాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఎస్ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ సుకన్య సమృద్ధి యోజన? అసలు ఈ సుకన్య సమృద్ధి యోజన, దీన్నే కొంతమంది SSY అని పిలుస్తారు. ఈ సుకన్య సమృద్ధి యోజన అంటే ఏంటి అంటే చాలా సింపుల్. ఇండియాలో మనందరికీ తెలిసిందే, మనకు తరతరాలుగా వస్తున్న ఒక మెంటాలిటీ ఏంటి అంటే ఆడపిల్ల పుట్టిన వెంటనే వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి లేకపోతే వాళ్ళ మ్యారేజ్ గురించి ఒక బర్డన్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి ఏది ఉండకూడదు. ఆడపిల్ల అంటే ఇంటికి ఒక ఆస్తిలాగే ఉండాలి తప్ప తను ఒక బర్డన్లాగా ఎవరూ ఫీల్ అవ్వకూడదు అని గవర్నమెంట్ వాళ్ళు తెచ్చిన ఒక స్కీమే సుకన్య సమృద్ధి యోజన. ఈ స్కీమ్ తేవడానికి మెయిన్ ఉద్దేశాలు రెండే అండి. ఒకటేమో ఈ స్కీమ్లో మీరు సేవ్ చేసుకున్న డబ్బులు మీ అమ్మాయి యొక్క చదువు కోసం ఉపయోగపడాలి, ఫ్యూచర్లో చదువు కోసం ఉపయోగపడాలి అనేసి, అలాగే ఫ్యూచర్లో మీ పాప యొక్క మ్యారేజ్ కోసం ఉపయోగపడాలి అనేసి ఈ స్కీమ్ తెచ్చారు. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. గర్ల్ యొక్క ఎడ్యుకేషన్ కోసం అండ్ గర్ల్ యొక్క మ్యారేజ్ కోసం, ఈ 2 పర్పస్ల కోసం మాత్రమే ఈ స్కీమ్ లాంచ్ చేశారు. సో దిస్ ఈజ్ సుకన్య సమృద్ధి యోజన. అండ్ దీనికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు సార్ అంటే వెరీ సింపుల్. ఎవరైతే ఇండియాలో ఉంటున్నారో, అది ఎవరైనా సరే, పేరెంట్ ఇండియాలో ఉండాలి అండ్ గర్ల్ చైల్డ్ కూడా ఇండియాలో ఉండాలి. ఎవరైతే ఇండియాలో ఉంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబుల్లే. దీనికి ఎవరు ఇన్ఎలిజిబుల్ అంటే ఎవరైతే ఫారెన్లో ఉంటున్నారో, ఇండియన్స్ కూడా కొంతమంది ఫారెన్లో ఉంటారు కదా, NRIs, వాళ్ళకి ఈ స్కీమ్ ఎలిజిబుల్ కాదండి. ఈ సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు ఇండియన్ రెసిడెంట్స్ అయి ఉండాలి, ఇండియాలో ఉంటూ ఉండాలన్నమాట. దిస్ ఇస్ ద ఎలిజిబిలిటీ. నెక్స్ట్ సార్, ఈ సుకన్య సమృద్ధి యోజన ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి సార్? చాలా సింపుల్ అండి. మీరు ఇండియాలో ఉన్న ఏ బ్యాంకులో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అలాగే ఏ పోస్ట్ ఆఫీస్లో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా మీ దగ్గరలో ఉన్న ఏ బ్యాంక్ అయినా వెళ్ళి, సార్ మా పాప కోసం నేను సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తే వాళ్ళు వెంటనే దానికోసం ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారనమాట. మీ పాప పేరు పెట్టి మిమ్మల్ని గార్డియన్గా పెట్టి అకౌంట్ ఓపెన్ చేసేస్తారు. సేమ్ మీరు ఇదే పని పోస్ట్ ఆఫీస్ కూడా చేసుకోవచ్చు. ఎవ్రీ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, మీరు పోస్ట్ ఆఫీస్ అంటే మీరు DTDCలు వాడి దగ్గరికి వెళ్ళకూడదు, గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్ ఉంటాయి కదా, ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలన్నమాట. సో బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే మీరు ఈ అకౌంట్ని ఒక చోట నుంచి ఒక చోటికి చాలా ఈజీగా మార్చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏపీలో ఉన్నారు, ఈ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏపీలో ఉన్నారు, తర్వాత ఉద్యోగం కోసమో వ్యాపారం కోసమో హైదరాబాద్కి మూవ్ అయిపోయారు. ఏపీ నుంచి హైదరాబాద్కి ఈజీగా మార్చేసుకోవచ్చు. లేకపోతే కంప్లీట్గా ముంబైయో బెంగళూరు ఎక్కడికో వెళ్ళిపోయారు, హ్యాపీగా అక్కడ కూడా మార్చుకోవచ్చు. ఏ బ్యాంక్ టు బ్యాంక్ అయినా మార్చుకోవచ్చు, పోస్ట్ ఆఫీస్ టు పోస్ట్ ఆఫీస్ అయినా మార్చుకోవచ్చు, బ్యాంక్ టు పోస్ట్ ఆఫీస్ టు బ్యాంక్, ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే హ్యాపీగా మార్చుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది నెక్స్ట్ పాయింట్. తర్వాత ఇంకా ఎక్కువ మంది తెలుసుకోవాలనేది ఏంటి అంటే, సార్ మేము ఇన్వెస్ట్మెంట్ ఎప్పటి నుంచి చేసుకోవాలి అని చాలామందికి తెలియదండి. దీనికి ఒక ఏజ్ లిమిట్ అంటూ ఉంది. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అనేది మీ పాపకి 10 years వచ్చేలోపు ఓపెన్ చేస్తేనే అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇంకా 10 years దాటేసిందంటే మీరు ఓపెన్ చేయలేరు. కాబట్టి మీ పాప పుట్టిన రోజు నుంచి, అంటే ఎప్పుడైతే Day 1, తను ఈరోజే జస్ట్ హాస్పిటల్లో బర్త్, ఆ డే నుంచి తనకి 10 సంవత్సరాలు వచ్చేలోపు, ఈ లోపు ఏ రోజైనా సరే మీకు కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ 10 yearsలో ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్.
కానీ 10 ఇయర్స్ దాటితే మాత్రం ఇన్వెస్ట్మెంట్కి స్టార్ట్ చేయడానికి కుదరదు. సో ఎవరైతే ఈ సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు లేట్ చేయకుండా వీలైతే కనుక మీ పాప ఎప్పుడైతే పుట్టిందో ఆ రోజు నుంచే ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేసేసుకోండి. ఎంత ఎర్లీగా ఓపెన్ చేస్తే అంత ఎక్కువ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది కాంపౌండ్ అవుతూ ఉంటుందన్నమాట. సో మేము సలహా ఇచ్చేది ఎవరికైనా సరే పుట్టినప్పుడే వితిన్ ఒక 1 మంత్, ఒక 6 మంత్స్ లోపే చక్కగా ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేసేసుకోండి. అండ్ అలాగే మ్యాక్సిమం 10 ఇయర్స్ దాటితే ఇంక మీ అకౌంట్ ఓపెన్ చేయడానికి మీకు లిమిట్ క్లోజ్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద ఏజ్ లిమిట్. 10 ఇయర్స్ మ్యాక్సిమం, మినిమం డే 1 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, సార్ ఇందులో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు? సుకన్య సమృద్ధి యోజనలో మినిమం ఇన్వెస్ట్మెంట్ 250 రూపీస్ అండి. మినిమం సంవత్సరానికి 250 రూపాయల దగ్గర నుంచి సంవత్సరానికి 1,50,000 వరకు ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మినిమం ఏమో 250 రూపాయలు ఖచ్చితంగా ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయాల్సిందే సంవత్సరానికి. మ్యాక్సిమం 1,50,000 రూపాయల వరకు, మ్యాక్సిమం 1,50,000 రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయాలి. నేను సలహా ఇచ్చేది ఏంటి అంటే, ఒకవేళ మీకు కనుక పాసిబిలిటీ ఉంటే 1,50,000 వరకు ఇన్వెస్ట్ చేయండి సంవత్సరానికి. ఒకవేళ పాసిబిలిటీ లేకపోతే మీకు ఎంత కుదిరితే అంత ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే దీనంత సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్, దీనంత మంచి రిటర్న్స్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ అస్సలు లేవు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా. అర్థమైంది కదా? మినిమం ఇన్వెస్ట్మెంట్ ఏమో 250 రూపాయలు, మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ 1,50,000 రూపాయలు సంవత్సరానికి, నెలకు కాదు సంవత్సరం మొత్తంలో. అండ్ ఈ డబ్బులు మొత్తం కూడా మీరు ఒకసారి కట్టాలని అవసరం లేదు. అప్పుడప్పుడు మీ దగ్గర చేతిలో డబ్బులు ఉన్నప్పుడు వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మేబీ జాబ్ చేస్తూ ఉండొచ్చు, లేకపోతే రోజువారీ పనులకు వెళ్తూ ఉండొచ్చు. మీకు వచ్చే ఇన్కంలో నుంచి ప్రతి నెల ఒక 1,000 రూపాయలని, 10,000 అని, 5,000 కొంత పక్కన పెట్టుకుంటూ ఉండొచ్చు. అంతేకాని ఎవ్రీ ఇయర్కి 1,50,000 అంటే ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఓన్లీ 1,50,000 కాదు, మీరు 1,00,000 అని పెట్టుకోవచ్చు, 50,000 ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, 20 అని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మీ చాయిస్. అండ్ ఇందులో ఉన్న ఇంకొక ఫ్లెక్సిబిలిటీ ఏంటి అంటే, ఈ అమౌంట్ని ఒక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ 1లో 1,00,000 అని ఫిక్స్ అయిపోతే ఇంక ఎవ్రీ ఇయర్ 1,00,000 ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర డబ్బులు ఉన్నంత వరకు ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సంవత్సరంలో మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, 1,50,000 ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఇయర్ 2లో మీ దగ్గర 1,50,000 డబ్బులు లేవు, 50,000 ఉన్నాయి, 50,000 పెట్టుకుంటారు. ఇయర్ 3లో అంత కూడా లేవు, ఓన్లీ 10,000 ఉన్నాయి, 10,000 పెట్టుకుంటారు. ఇయర్ 4లో అసలేమీ లేవు, ఇట్స్ ఓకే. సో ఇందులో ఖచ్చితంగా ఇంత ఇన్వెస్ట్ చేసి తీరాల్సిందే అనే ఫోర్స్ ఏమీ లేదు, రూల్ ఏమీ లేదు. మీ దగ్గర డబ్బులు ఉంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే, సార్ ఒకవేళ మేము ఎప్పుడన్నా కట్టడం మర్చిపోతే, ఏదైనా సంవత్సరంలో కట్టడం మర్చిపోతే మా అకౌంట్ క్లోజ్ అయిపోతుందా? క్లోజ్ ఏం అవ్వదండి, అది జస్ట్ ఇన్యాక్టివ్ అవుతుంది. మీరు కనుక ఒక 50 రూపాయలు పెనాల్టీ కట్టేసుకుంటే మళ్ళీ యాక్టివేట్ అయిపోతుంది. సో ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఏదైనా సంవత్సరం మర్చిపోయి పొరపాటున కట్టకపోయినా, డబ్బులు లేక కట్టకపోయినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీరు ఆ బ్యాంక్కి కానీ ఆ పోస్ట్ ఆఫీస్కి కానీ వెళ్ళి ఆ పెనాల్టీ కనుక మీరు పే చేస్తే 50 రూపీస్ పెనాల్టీ, ఎక్కువ కూడా కాదు, 50 రూపీస్ పెనాల్టీ పే చేస్తే మళ్ళీ అకౌంట్ యాక్టివ్లోకి వచ్చేస్తుంది. ఇది ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ గురించి. తర్వాత సార్ ఇందా నుంచి మంచి ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు కదా, ఇందులో రిటర్న్ ఎంత సార్? మనందరికీ తెలుసు, ఇండియాలో సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్న వెంటనే అందరికీ గుర్తొచ్చేది బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్స్. బ్యాంకులో కనుక మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తే మీకు వచ్చే ఇంట్రెస్ట్ వచ్చేసి 6%. మంచి బ్యాంక్స్లో అంటే SBI కానీ, HDFC కానీ, ఇట్లాంటి పెద్ద పెద్ద బ్యాంక్స్, మంచి బ్యాంక్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చే ఇంట్రెస్ట్ అనేది, వడ్డీ అనేది 6.5 మ్యాక్సిమం, లేకపోతే 7 వస్తుంది కొన్ని బ్యాంక్స్లో, ఇంతకుమించి ఇంకెక్కువ రాదు. అలా కాకుండా ఈ సుకన్య సమృద్ధి యోజన కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు వచ్చే ఇంట్రెస్ట్ అనేది, ప్రజెంట్ నడుస్తున్న ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 8.2% per annum. సంవత్సరానికి 8.2% వస్తుంది. బ్యాంక్స్ కంటే కూడా ఆల్మోస్ట్ ఇంకా 2% ఎక్కువ. దీనికి మించిన హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ ఇచ్చే స్కీమ్ ఇండియాలో ఇంకేదీ లేదు. చాలా బ్యాంక్స్లో సీనియర్ సిటిజన్స్కి కొంచెం ఎక్కువ వడ్డీ ఇస్తూ ఉంటారు. ఈవెన్ దాన్ని కూడా బీట్ చేసి అందరికంటే ఇండియాలో సేఫెస్ట్ స్కీమ్స్ అన్నిటికంటే కూడా టాప్లో ఉండేది, ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే అది సుకన్య సమృద్ధి యోజన. దానిలో ఇంట్రెస్ట్ రేట్ ఎంత, రిటర్న్ ఎంత సార్ అంటే 8.2%. నెక్స్ట్ సార్ ఇన్వెస్ట్ చేద్దామంటున్నారు, బాగానే ఉంది, ఇంట్రెస్ట్ చెప్పారు, బాగానే ఉంది, ఫైనల్గా మాకు ఎంత డబ్బులు వస్తాయి? మీరు కనుక సంవత్సరానికి మీకు ఎంత డబ్బులు వస్తాయో తెలుసుకునే ముందు ఇంకొక చిన్న రూల్ తెలుసుకోవాలండి. అదేంటి అంటే, మీరు ఎప్పుడైతే అకౌంట్ ఓపెన్ చేశారో అక్కడి నుంచి 15 ఇయర్స్ పాటు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పాప ఈరోజు పుట్టిందనుకోండి, ఇప్పటి నుంచి ఒక 15 ఇయర్స్ పాటు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. 16 ఇయర్ నుంచి 21st ఇయర్ వరకు మీరు ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్ చేయనవసరం లేదు. 15 ఇయర్స్ వరకు మీరు ఇన్వెస్ట్ చేసుకుంటారు. 16 ఇయర్ నుంచి 21 ఇయర్స్ వరకు మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయనవసరం లేదు. ఆ తర్వాత మీరు అమౌంట్ మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్ అనమాట. మీరు కనుక ఎవ్రీ ఇయర్ 1,50,000 1,50,000 ఇన్వెస్ట్ చేసుకుంటే 15 సంవత్సరాల పాటు మీరు పెట్టే డబ్బులు ఎంత? 15 సంవత్సరాలు ఇంటూ 15 ఇంటూ 1.5 lakh అంటే 22.5 lakh పెడుతున్నారు అప్రాక్సిమేట్గా. ఆల్మోస్ట్ ఒక 23 లక్షలు అనుకోండి. 23 లక్షలు మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే, అది కూడా ఒక్కసారి కాదు,
అప్పుడు కొంచెం 23 లక్షలు మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే మీకు వచ్చే రిటర్న్ ఎంత సార్ అంటే మోర్ దెన్ 70 lakh. ఆల్మోస్ట్ మీరు కనుక ఇలా ఎవ్రీ ఇయర్ 1,50,000 ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు వచ్చే రిటర్న్ ఎంత సార్ అంటే ఆల్మోస్ట్ 72 లక్షలు. మీరు పెడుతుందేమో 23 లక్షలు, అది కూడా ఒక్కసారి కాదు, అప్పుడు కొంచెం ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ మీకు వస్తున్న ఫైనల్ అమౌంట్ మాత్రం 72 లక్షలు. మీరు బ్యాంకుల్లో కానీ ఎక్కడ కంపేర్ చేసుకున్నా ఇంత ఇంట్రెస్ట్ అనేది ఏది ఇవ్వదు. కాబట్టి ఎవరైతే మీ పాప కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ స్కీమ్లో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకోండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ స్కీమ్. ఈవెన్ బ్యాంక్స్లో అయినా సరే మీకు అంత నమ్మకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దిస్ ఈజ్ 100% గ్యారంటీ. ఎందుకంటే దీని వెనక గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ జనాలను ఎప్పుడు మోసం చేయదు డబ్బుల విషయాల్లో. బ్యాంక్స్ అంటారా చెప్పలేం, స్కామ్స్ జరగవచ్చు, మోసాలు జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ ఈ సుకన్య సమృద్ధి యోజనలో మాత్రం మీకు ఎట్లాంటి రిస్క్ ఉండదు. 0% రిస్క్. మీరు పెట్టిన డబ్బులు మీకు ఖచ్చితంగా తిరిగి వచ్చేస్తాయి. నెక్స్ట్ సార్, మాకు 2 అమ్మాయిలు ఉన్నారు సార్, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 2 అమ్మాయిలకి 2 అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు అండి. ఈ సుకన్య సమృద్ధి యోజనలో మనకి ఇచ్చిన బెనిఫిట్ ఏంటి అంటే ఒక పర్సన్ వచ్చేసి వాళ్ళిద్దరు పిల్లలకి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 2 గర్ల్స్ ఉన్నారు, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 3 గర్ల్స్ ఉన్నారు సార్, కుదరదు. ఓన్లీ మ్యాక్సిమం ఒక కుటుంబంలో 2 గర్ల్స్కి మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఒకవేళ మీకు కనుక ఫస్ట్ టైం బర్త్ వచ్చినప్పుడు ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ పుట్టారనుకోండి, అలాంటప్పుడు కావాలంటే సెకండ్ టైం కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ టైం ట్విన్స్ పుట్టారు, 2 గర్ల్స్ పుట్టారు, అండ్ సెకండ్ టైం ఇంకొక గర్ల్ పుట్టారు, 3 అయినా సరే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా విడివిడిగా ట్విన్స్ అలా ఏం కాకుండా నార్మల్గా పుడితే కనుక 2 గర్ల్స్కి 2 అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువైతే కనుక ఎలిజిబిలిటీ ఉండదు అనమాట. నెక్స్ట్ సార్, దీని మీద ట్యాక్స్ ఏమన్నా పడుతుందా? సుకన్య సమృద్ధి యోజన ఈజ్ ఏ EEE ఎగ్జామ్టెడ్ స్కీమ్. EEE అంటే ఏంటి సార్? సింపుల్. మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది చూసారా, ఎవ్రీ ఇయర్ మీరు 1,00,000 ఇన్వెస్ట్ చేస్తారు కదా, ఆ పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు ట్యాక్స్ ఫ్రీ. అంటే సార్, మీకు ఎవరైతే మీలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారో, మీ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు 80C అనే ఒక సెక్షన్ ఉంటుంది. ఆ 80C సెక్షన్ ప్రకారం 1,50,000 రూపాయల వరకు మీరు ఇన్కమ్ తగ్గించుకోవచ్చు. మీరు ఎంతైతే సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ 1,50,000 రూపాయలు మీరు చక్కగా మీ ట్యాక్స్ నుంచి తగ్గించుకోవచ్చు. అది ఫస్ట్ ఎగ్జామ్షన్. సెకండ్ది, మీకు ఈ సుకన్య సమృద్ధి యోజన నుంచి ఎంతైతే ఎవ్రీ ఇయర్ వడ్డీ వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తూ ఉందో ఆ ఇంట్రెస్ట్ మొత్తం కూడా మీకు ఎగ్జామ్ట్. అంటే దాని మీద వచ్చి మీకు ఇన్కమ్ కూడా ఎగ్జామ్ట్. నెక్స్ట్ ఎగ్జామ్షన్ నెంబర్ 3, మీకు ఫుల్గా ఈ టైం మొత్తం అయిపోయిన తర్వాత 21 ఇయర్స్ టైం కల్లా మీకు ఒక 72 లక్షలు వస్తాయని చెప్పుకున్నాం కదా, ఆ 72 లక్షలు మీ చేతికి వచ్చే టైంకి దాని మీద ₹1 ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అది కూడా ఫుల్ ఎగ్జామ్ట్. EEE ఎగ్జామ్ట్ అంటారు. మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరంలా, మీకు వచ్చే వడ్డీ మీద ట్యాక్స్ కట్టాల్సిన అవసరంలా, మీకు చివరిలో మీ చేతికి వచ్చే డబ్బుల మీద ట్యాక్స్ కట్టాల్సిన అవసరంలా, దేని మీద ట్యాక్స్ కట్టాల్సిన అవసరంలా. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. ₹1 గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ స్కీమే కాబట్టి, అండ్ చాలామంది ఆడపిల్లలకు ఉపయోగపడే స్కీమ్ కాబట్టి గవర్నమెంట్ దీని మీద ట్యాక్స్ తీసేస్తుంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. కాబట్టి ఎవ్వరూ కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసుకోండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఈ సుకన్య సమృద్ధి యోజనలో మీకు కనుక మధ్యలో అవసరం ఉంటే తీసుకోవచ్చేసారంటే ఎప్పుడు పడితే అప్పుడు తీసుకునే కుదరదండి. మీ పాపకు కనుక 10th క్లాస్ అయిపోతే అప్పుడు ఒక 50% విత్డ్రా చేసుకోవచ్చు. మీ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లో ఎంత డబ్బులు అయితే ఉన్నాయో అందులో నుంచి 50% విత్డ్రా చేసుకోవచ్చు. అది కూడా ఎప్పుడు మీ పాప 10th క్లాస్ అయిపోయిన తర్వాత. ఎందుకంటే ఇంటర్మీడియట్ చదువులకి, పై చదువులకి వెళ్తూ ఉంటారు కదా, అప్పుడు 50% విత్డ్రా చేసుకోవచ్చు. అలా కాకుండా నాకు ఫుల్ అమౌంట్ కావాలి సార్ అంటే మీ పాపకి 21 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పుడు మాత్రమే విత్డ్రా చేసుకునే పాసిబుల్ అవుతుందన్నమాట. మీ పాపకు కనుక 21 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత మీరు ఫుల్ అమౌంట్ హ్యాపీగా విత్డ్రా చేసుకోవచ్చు మొత్తం. అలా కాదు సార్, ఇంకా ముందే చేసుకోవాలి అంటే మీరు ఎప్పుడు ఎలిజిబుల్ అవుతారంటే, ఒకవేళ మీ పాపకి 18 ఇయర్స్ దాటిన తర్వాత మ్యారేజ్ ఏజ్కి వస్తారు కదా, సార్ మా అమ్మాయికి మ్యారేజ్ చేస్తున్నాము అంటే కనుక అలాంటప్పుడు కూడా మీరు ఫుల్ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. సో ఈ సుకన్య సమృద్ధి యోజనలో డబ్బులు మీరు విత్డ్రా చేసుకోవాలంటే ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి కుదరదు. ఫస్ట్ది మీ పాప యొక్క ఎడ్యుకేషన్ కోసం విత్డ్రా చేసుకోవచ్చు, మీ పాప యొక్క మ్యారేజ్ కోసం విత్డ్రా చేసుకోవచ్చు, లేకపోతే మీ పాపకి 21 ఇయర్స్ నిండిన తర్వాత మీరు ఫుల్ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. ఈ మూడిట్లో ఏ సిచ్యువేషన్ కోసమే మీరు హ్యాపీగా విత్డ్రా చేసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ నాకు నచ్చినప్పుడు బ్యాంక్ లాగా తీసేస్తానంటే అలా పాసిబుల్ అవ్వదు అనమాట. సో ఇదండి సుకన్య సమృద్ధి యోజన గురించి కంప్లీట్ డీటెయిల్స్. మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి ఫినాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఎస్ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, మనీ ఎలా సంపాదించుకోవాలి, ట్యాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఎస్ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.